డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి డెడ్ బాడీస్ బంధువులకు అప్పగిస్తున్నారు. DNA రిపోర్టుల ఆధారంగా మృతదేహాలను గుర్తించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుంచి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. అలాగే కొంతమంది మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా అందించారు. మద్యం మత్తులో శివశంకర్ డివైడర్ను ఢీకొట్టడంతో బైక్ ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టిందని ఎస్పీ తెలిపారు. FSL రిపోర్టులో శివశంకర్ మద్యం తాగినట్టు తేలిందని అన్నారు. ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం తెలంగాణ అధికారులు ఉన్నారు. ఒక్కొక్కరికి మృతులకు 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఇంజురీ ఎవరైతే ఇంజురీ అయ్యారో వాళ్ళకి 24వ తేదీ జరిగిన బస్ ప్రమాదంలో చనిపోయిన విక్టిమ్స్ అందరిది DNA కంపారిజన్ వాళ్ళ రిలేటివ్స్తో FSL నుంచి ఈరోజు రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ FSL మనం మృతుల డెడ్ బాడీస్ ఏమున్నాయో వాళ్ళ రిలేటివ్స్కి అప్పక్కించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ మనకి క్లూజ్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెలా వాళ్ళది రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేసాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అన్నీ దాంట్లో పెట్టి ద నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో FIR కాపీ, ఇన్క్వెస్ట్, పోస్ట్మార్టము అవన్నీ దాంతో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద బాడీస్ టు ద విక్టిమ్ ఫ్యామిలీస్. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక FIR ఉలింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్లో అంటే 2 వీలర్ సెపరేట్గా స్లైడ్ అయి పడడము, దానికి ఇంకొకటి సెపరేట్ FIR ఇష్యూ చేయడం జరిగింది. సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఇటు ఎర్రిస్వామి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, డ్రైవర్ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది అసలు? సో అంటిల్ ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే, ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు మనకు తెలుసు. బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది FSL రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాల తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు 6 అంబులెన్సులలో 10 మృతదేహాలను కూడా తరలించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో మిగతా మృతదేహాలను కూడా అంబులెన్సులను తరలిస్తున్నటువంటి ప్రక్రియ అయితే మరో అరగంటలోనే ఇదంతా కూడా ముగింపు అయితే ముగియనుంది. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి అంబులెన్సులను 19ని ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సులలో ఏదైతే బాధిత కుటుంబాలకు కూడా అయితే మృతదేహాలను అప్పగిస్తూ వారికి తెలంగాణ ప్రభుత్వం చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా అయితే చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా అయితే ఆ ఎక్స్గ్రేషియాను కూడా చెక్కులను బాధిత కుటుంబాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సిరి ఆధ్వర్యంలో కూడా ప్రతిదాన్ని కూడా ఏదైతే అన్నిటి కూడా పూర్తిగా మృతదేహాలను అబ్జర్వ్ చేస్తూ రెవెన్యూ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి పోలీస్ శాఖ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే దాని తర్వాత ఒక అంబులెన్స్లను కూడా అంబులెన్స్లలో ఒక అంబులెన్స్లో ఒక డెడ్ బాడీని మాత్రమే తరలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉంటే వాటిని కూడా కొంత అడ్జస్ట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మృతదేహాలు
వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ అంటే ప్రొసీజర్ ప్రకారం అంతా కూడా ఏదైతే చేయాల్సి ఉంటుందో అవన్నీ కూడా చేసి ఏ మాత్రం పొరపాట్లు లేకుండా కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకైతే కొంతమంది బాధిత కుటుంబాలు వచ్చారో వాళ్ళకు వచ్చినటువంటి వారికంతా కూడా డెడ్ బాడీస్ ను కూడా అప్పగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది బీహార్ అదేవిధంగా ఒడిశా చెందిన రాష్ట్రాల వాళ్ళు అయితే రాలేదు ఇక్కడికి. అయితే ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఏదైతే జిల్లా అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఈ రోజు డెడ్ బాడీస్ ని అప్పగిస్తామని. అయితే వాళ్ళైతే మేము రాలేమని చెప్పినటువంటి క్రమంలో ఇక్కడనే ఆ డెడ్ బాడీ కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అయితే రెవెన్యూ సిబ్బంది కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారికంగా అది ఇంకా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక్కడే డెడ్ బాడీకి అంత్యక్రియలు చేస్తారా లేకుంటే ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేకంగా తీసుకెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే మిగతా డెడ్ బాడీస్ ఇంకా బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక డెడ్ బాడీ ఉంది. అయితే వాళ్ళు మేము హైదరాబాద్ లో ఉంటాము, మాకు ఇక్కడి దాకా పంపించండి, మేము ఇక్కడ నుంచి తీసుకెళ్తామని కూడా చెప్పినటువంటి క్రమంలో జిల్లా అధికారులు కూడా ప్రత్యేక అంబులెన్స్ ని ఏర్పాటు చేసి ఆ బీహార్ చెందినటువంటి వ్యక్తి డెడ్ బాడీని కూడా తరలించడం జరిగింది. అయితే మరో ఇంకా కేవలం 8 డెడ్ బాడీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 8 డెడ్ బాడీస్ ని కూడా ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా 19వ వ్యక్తి, మొత్తం బస్సు ప్రమాదంలో 18 మంది చనిపోయినారు. 19వ వ్యక్తిని కూడా ఇవాళ గుర్తించడం జరిగింది. అతను చిత్తూరు జిల్లాకు చెందినటువంటి త్రిమూర్తి, వయసు 58 ఏళ్ళు. సో అతని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అతని కుమారుడి రక్త నమూనాలను సేకరించి ఆ మంగళగిరి ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే తరలింపు ప్రక్రియ అంతా కూడా చాలా ఏదైతే పోలీసు నిఘాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. మరో అరగంటలోనే ఏదైతే మృతదేహాల ప్రక్రియ అంతా కూడా ముగియనుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.